టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. డిఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని కోరుతున్నారు. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గాంధీభవన్ మెట్రో స్టేషన్తో పాటు చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ మురళి, నిరుద్యోగుల జేఏసీ అదేవిధంగా బీజేవైఎం సంబంధించిన విద్యార్థి నాయకులు ఒక్కసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర ముట్టడికి పిలుపునిచ్చారు. ఇక ఒక్కసారిగా విద్యార్థి నాయకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 రేషియోలో అభ్యర్థుల ఎంపిక చేయాలి. అదేవిధంగా డిఎస్సీని ఇతర పరీక్షల ఉన్న నేపథ్యంలో డిఎస్సీని ఒక 3 నెలల పాటు వాయిదా వేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అన్న డిమాండ్లను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్పీ అదేవిధంగా బీజేవైఎం అదే నిరుద్యోగులు అందరూ కలిసి ఒకసారిగా టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించారు. అయితే ముట్టడికి వచ్చిన విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. మరోవైపు గాంధీ భవన్ ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. కొంత అటు వాహనదారులు సైతం కూడా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ నిరుద్యోగుల అందరూ కలిసి నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మోతిలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత విరమించాడు. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఎలాగైనా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి అన్న నినాదంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఇప్పటికీ పోలీసులు అందరూ భారీగా మోహరించారు. ఇంకో కంచెలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ కెనాల్లను కూడా ఒకవైపు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కార్యాలయం ముట్టడికి వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతో అటు పోలీసులు పెద్ద సంఖ్యలో అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టుపక్కల దాదాపు 1 కిలోమీటర్ వరకు అక్కడక్కడ జంక్షన్ పాయింట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మురళి, ప్రస్తుతానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కొంత పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే మరికొంతసేపట్లో ఇంకా విద్యార్థి నాయకులు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్.